Hi, good morning all of you. It is Asvik Educational Academy. Today we are going to discuss about the defense mechanism. It is most important topic in psychology, child development and pedagogy. There is a compulsory one question from this topic in TET examination. For that purpose, let us discuss about the defense mechanism. In our life, we have many aspirations, goals, ambitious and desires. But we unable to reach our goals, fulfill our desires after many attempts also due to many reasons. In this case, we are getting frustration. మనకి అంటే మనం ఎప్పుడైతే మన గోల్స్ కానీ మన అచీవ్మెంట్స్ని కానీ మన డిజైర్స్ని కానీ రీచ్ కాలేకపోతామో మనం చాలా అటెంప్ట్స్ చేసినప్పటికీ కూడా మనం రీచ్ కాలేకపోతామో మనలో ఫ్రస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీస్ ఫెయిల్యూర్స్ అండ్ ఫ్రస్ట్రేట్ మే బ్రింగ్ ఇంజూరీ టు అవర్ ఎగో అండ్ గివ్ బర్త్ టు ఫీలింగ్స్ ఆఫ్ అనెగ్జైటీ అండ్ ఇన్ఫీరియారిటీ. చూడండి, అంటే ఈ ఫెయిల్యూర్ వలన ఫ్రస్ట్రేషన్ వలన మన ఇగో అనేది అట్ అవుతుంది. దీనివల్ల మనకి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ మరియు అనెగ్జైటీ అనేటటువంటి ఫీలింగ్స్ కలుగుతాయి. ఇన్ దిస్ సిచ్యువేషన్ వీఆర్ యూసింగ్ ద డివైజెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్, అనెగ్జైటీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ temporarily or permanently. These devices we are using consciously or unconsciously to protect our ego from the anxiety, frustration and conflicts. చూడండి, ఇక్కడ మనం ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ నుండి కాన్ఫ్లిక్ట్స్ నుండి ఎస్కేప్ కావడానికి పర్మనెంట్గా కానీ టెంపరీగా కానీ కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ కొన్ని డివైజెస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ డివైజెస్ని యూజ్ చేయడం ద్వారా మన ఇగోని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీస్ డివైజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ద డిఫెన్స్ మెకానిజం. ఓకే, ఈ డివైజెస్నే మనం డిఫెన్స్ మెకానిజం అని అంటాం. వెరీ క్లియర్. ఓకే, అంటే త్రూ ద యూస్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజం we can protect our ego from the frustration and anxiety and also to establish or build up our personality and sustain in the society happily with others. Otherwise we are getting inferiority and frustration and we unable to sustain in the society. We cannot get enjoyment, happiness from the society. అంటే మనం ఎప్పుడు ఫ్రస్ట్రేషన్తో ఉండడం, అనెగ్జైటీతో ఉండడం వల్ల మన సొసైటీలో హ్యాపీగా ఉండలేము. సొసైటీలో అందరితో పాటు మనం కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఈ యొక్క డిఫెన్స్ మెకానిజం అనేటటువంటి వాటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద meaning of the defense mechanism. But from the meaning of the defense mechanism, rarely the questions are coming. Most of the questions coming from the types of the defense mechanism. Types of the defense mechanism. The types we are going to discuss. Types of defense mechanism. రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ, ఇన్వెంటింగ్ గుడ్ రీజన్స్ ఫర్ అవర్ ఫెయిల్యూర్స్. ఓకే, ఇక్కడ మెనీ డిఫెన్స్ మెకానిజమ్స్ ఆర్ దేర్. ఇఫ్ అంటే వీఆర్ మోస్ట్లీ కన్ఫ్యూజింగ్ టు అండర్స్టాండ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద డిఫరెంట్ డిఫెన్స్ మెకానిజమ్స్ బికాస్ వీ అనేబుల్ టు అండర్స్టాండ్ విచ్ ఈస్ ద బెటర్ ఆప్షన్, విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ అవర్ క్వశ్చన్.
అంటే ఇక్కడ మనకి ఈ చాలా రకాలైన డిఫెన్స్ మెకానిజం ఉండడం వలన వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన మనం కరెక్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోలేకపోతాం. ఎందుకంటే అన్నీ కూడా అంటే ఆల్ ద డిఫెన్స్ మెకానిజం లుక్ లైక్ సేమ్, కానీ ఇఫ్ యూ అండర్స్టాండ్ కీవర్డ్స్ ఆఫ్ ద డిఫెన్స్ మెకానిజం దేర్ ఈస్ ఏ మచ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దెమ్. అంటే మనం వాటిలో ఉన్నట్టు కీవర్డ్స్ని కానీ అర్థం చేసుకుంటే వాటిలో మనకు చాలా డిఫరెన్స్ అనేది కనపడుతుంది. ఈజీలీ వీ కెన్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, మనం ఆ కీవర్డ్స్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కీవర్డ్స్ ఆఫ్ ద డిఫెన్స్ మెకానిజం వీ కెన్ ఈజీలీ చూస్ ఆర్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ దట్ క్వశ్చన్. మన కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా కరెక్ట్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కీవర్డ్స్ తెలియలేదనుకోండి, దానికి దీనికి ఒక రకంగా ఉన్నాయి, ఏం సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ ఫీల్ అవుతాం. సో అందుకనే నేను కీవర్డ్ కూడా రాస్తున్నాను. రేషనలైజేషన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే గుడ్ రీజన్స్, ఇన్వెంటింగ్ ద గుడ్ రీజన్స్ అవర్ ఫెయిల్యూర్స్. అంటే మన యొక్క ఫెయిల్యూర్కి గుడ్ రీజన్స్ వెతకటం. చూద్దాం ఎట్లాగో. చూడండి ఇక్కడ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది రేషనలైజేషన్ ద పీపుల్ ఆర్ ఇన్వెంటింగ్, సర్చింగ్ ఆర్ ఫైండింగ్ గుడ్ రీజన్స్ ఆర్ సోషల్లీ యాక్సెప్టబుల్ రీజన్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్, అండ్ ఆల్సో సే దట్ ద పీపుల్ disguise their own weaknesses, deficiencies, failures by saying lame excuses. చూడండి ఇక్కడ ఏమంటుందంటే ఈ యొక్క రేషనలైజేషన్ అనేటటువంటి డిఫెన్స్ మెకానిజంని యూజ్ చేసుకోవడం ద్వారా పీపుల్ వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్కి ఒక మంచి రీజన్స్ని, లేకపోతే సోషల్లీ యాక్సెప్టబుల్ రీజన్స్ని ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు వాళ్ళ ఫెయిల్యూర్స్ని, వీక్నెసెస్ని, డెఫిషియన్సీస్ని దాచిపెట్టడం కోసం వాళ్ళు లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తారు. లేమ్ ఎక్స్క్యూజెస్ అంటే కుంటి సాకులు చెప్తారు. మరి ఈ యొక్క రేషనలైజేషన్ అనేటటువంటి మెకానిజం యూజ్ చేయడం ద్వారా వాళ్ళు ఎలాంటి ఫీల్ పొందుతారంటే, టు యూస్ ద రేషనలైజేషన్ డిఫెన్స్ మెకానిజం ద పీపుల్ ఆర్ రిలీవింగ్ ఫ్రమ్ దేర్ ఫ్రస్ట్రేషన్, టెన్షన్, anxiety, కాంప్లెక్స్ విచ్ దే గాట్ బై ద ఫెయిల్యూర్స్. అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఫ్రస్ట్రేషన్ నుండి, కాన్ఫ్లిక్ట్స్ నుండి, టెన్షన్స్ నుండి బయటపడడం జరుగుతుంది. బయటపడడం అంటే దే ఆర్ గెట్టింగ్ ద రిలీఫ్, కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దే ఫెయిల్డ్, ఆ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అనేది కలుగుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుండి వాళ్ళకు కొంత రిలీఫ్ పొందడానికి రేషనలైజేషన్ అనేటువంటి డిఫెన్స్ మెకానిజం యూజ్ చేస్తారు. అంటే ద పర్సన్ విచ్ ఈస్ using the rationalization to get rid of frustration which he got by the failure. అంటే ఫ్రస్ట్రేషన్ నుండి తనకి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఇట్ ఈస్ ద రేషనలైజేషన్. ఓకే, అండ్ బై ద ఎగ్జాంపుల్స్ I can convey more understanding of the rationalization. In the first example, you see, one person sits idly and says that it is the relaxation and relaxation is good for our health. Okay, second example, the student who was failed in the examination and advocates himself that passing the examination is there is no use. Okay, in the third example, the girl didn't get seat in the engineering and she supports herself that teacher training course which was she joined is better than engineering seat, and people who have done in engineering didn't get the jobs. Student, in 3 cases they are invented the
they invented the good reasons for their failures. Good reasons for their failures which are socially acceptable. అంటే సమాజం ఆమోదించినటువంటి ఆ రీజన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్స్ని వాళ్ళు దాచిపెట్టుకోవడం, అంటే దే డిస్గైజ్డ్ దేర్ వీక్నెసెస్, డెఫిషియన్సీస్, ఫెయిల్యూర్స్ టు సే ద లేమ్ ఎక్స్క్యూజెస్. అంటే ఆ కుంటి సాకులు చెప్పడం వల్ల వాళ్ళ ఫెయిల్యూర్స్ని, డెఫిషియన్సీస్ని, వాళ్ళ వీక్నెసెస్ని వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే దట్ ద పర్సన్ హూ ట్రైడ్ ఫర్ ద SI పోస్ట్ అండ్ బికాస్ ఆఫ్ ఈస్ less affordness he didn't get the SI job, and he advocates himself that doing SI job is very risky. Doing SI job is very risky. That's why I didn't get it. అందుకని నాకు రాలేదు అది అందుకని నేను పొందలేదు. అంటే ఇక్కడ తను లెస్ అఫోర్డ్నెస్ వల్ల SI జాబ్ పొందలేకపోయాడు. కానీ తిరిగి తను ఏమంటున్నాడు, SI జాబ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్. సో ఇన్ దిస్ కేస్ అంటే టు సేయింగ్ ద లేమ్ ఎక్స్క్యూజెస్, టు యూజింగ్ ద రేషనలైజేషన్ ప్రాసెస్, ద పీపుల్ ఆర్ గెటింగ్ రిలీఫ్ ఫ్రమ్ దేర్ ఫ్రస్ట్రేషన్ and protect their ego to establish their personality. Very clear? Okay, this is the rationalization. If it is possible, you also frame number of example related to rationalization. Then you more understand about the rationalization and can select a good option for the question in the examination. Okay, next one, projection. ప్రక్షేపణ. blaming others for their failures. ఇక్కడ మనకు ఒకేలాగా ఉన్నాయి కదా, అక్కడేమో దే ఆర్ ఇన్వెంటింగ్ గుడ్ రీజన్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్, హియర్ బ్లేమింగ్ అదర్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్కి వేరే వాళ్ళని రెస్పాన్సిబుల్గా చేయడం, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ప్రొజెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇన్ ద process of the projection, the people are blaming others for their weaknesses, for their mistakes, for their failures, for their deficiencies. It means what? They are escaping from their frustration, anxiety, conflicts to make responsible of others. It means what? They are saying that others are responsible for their mistake or failures. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నా ఫెయిల్యూర్కి వేరే వాళ్ళు రెస్పాన్సిబుల్, ఐ ఫెయిల్డ్ డ్యూ టు అదర్స్. నేను ఎందుకు ఫెయిల్ అంటే వేరే వాళ్ళ వల్ల నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం ప్రొజెక్షన్ అని అంటాం, దీన్ని ప్రక్షేపణం అని అంటాం. ఓకే, ఇక్కడ హియర్ ఆల్సో వీ కెన్ సే మోర్ ఎగ్జాంపుల్స్. త్రూ ద ఎగ్జాంపుల్ వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద రేషనలైజేషన్ అండ్ ప్రొజెక్షన్. ఓకే, ద స్టూడెంట్ failed in the examination and due to his negligence, but he said that the testing is not appropriate. అంటే he allegates that the testing is not appropriate. చూడండి very clearly, the student failed in the examination due to his negligence, but he says that
he allegates that testing is not appropriate. అంటే తను ఎగ్జామినేషన్లో తన నెగ్లిజెన్సీ వల్ల ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యి టెస్టింగ్ అనేది కరెక్ట్గా లేదు, సరిగ్గా లేదు, అందుకే నేను ఫెయిల్ అయ్యానని చెప్పడం. ఇన్ ద సెకండ్ రీజన్, రాము failed in the 10th class examination and he blamed that ambiguity of the question paper or fairness of the question paper or teachers or parents or poor health of him. చూడండి ఇక్కడ the Ramu failed in the 10th class examination and he blamed that ambiguity or unfairness of the question paper, ambiguity or unfairness of the question paper, or teachers or parents or poor health of him. అంటే తను ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యి ambiguity అంటే అస్పష్టతగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ వలన, టీచర్స్ వలన మరియు పేరెంట్స్ వలన లేదా తన యొక్క పూర్ హెల్త్ వలన నేను ఫెయిల్ అయ్యానని చెప్పడం. ఓకే, and one more example that one boy caught by cheating, then he advocates or allegates that and others also cheating in this examination hall. వాడు చీటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు అండ్ హీ ఎలిగేట్స్ అండ్ అడ్వకేట్స్ దట్ మిగతా వాళ్ళు కూడా చీట్ చేస్తున్నారు. అంటే వాడు తప్పును వాడు అంటే ఈజ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఈస్ మిస్టేక్ అండ్ హీఈస్ బ్లేమింగ్ అదర్స్, ఈజ్ బ్లేమింగ్ ఆన్ అదర్స్. ఓకే, ఇన్ దిస్ కేస్ అంటే టు యూజ్ ఆఫ్ దిస్ ప్రొజెక్షన్ ద పీపుల్ ఆర్ గెటింగ్ రిలీఫ్ ఫ్రమ్ ది ఫ్రస్ట్రేషన్ టు బ్లేమ్ ద అదర్స్, టు బ్లేమ్ ద అదర్స్. అంటే వాళ్ళు అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం వలన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ నుండి బయటపడడం జరుగుతుంది. ఓకే, ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇన్ ద 2018 DSC ఎగ్జామినేషన్ one aspirant unable to get teacher post due to his less affordness, but he blamed the coaching center which he was taking the coaching from that coaching center. చూడండి 2018లో డిఎస్సి ఎగ్జామినేషన్లో ఒక పర్సన్కి, ఒక ఆస్పిరెంట్కి జాబ్ రాలేదు. ఎందుకంటే వాడు లెస్ అఫోర్డ్నెస్ వల్ల జాబ్ రాలేదు. కానీ తను ఏం బ్లేమ్ చేస్తున్నాడంటే ఆ కోచింగ్ సెంటర్ అంటే నేను ఏ కోచింగ్ సెంటర్ని అయితే కోచింగ్ తీసుకున్నానో ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు నాకు సరిగ్గా చెప్పలేదు. అంటే హీ వాజ్ బ్లేమింగ్ దట్ ద కోచింగ్ సెంటర్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్లీ taught me that due to this reason I failed in the examination, I didn't get the job. So in this reason, in these examples we can convey the message of that projection is the defense mechanism. By blaming others we are getting satisfaction and protect ego from the frustration and get relief from the frustration, conflicts, tensions, whatever in our mind. This is the projection. Next, displacement. విస్థాపనం. డిస్ప్లేస్మెంట్ అంటే విస్థాపనం. విస్థాపనం చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజం డిస్ప్లేస్మెంట్, we are shifting or displacing of our thought, feeling, emotions from one situation or one person to another. అంటే
to use of the displacement defense mechanism, we are shifting or displacing our emotions, our thoughts, feelings from one situation or one person to another situation or another person. That is the defense mechanism. It means we are releasing our frustration by using displacement or transfer of our thoughts or feelings. చూడండి, అంటే ఇక్కడ డిఫెన్స్ మెకానిజం అంటే డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి డిఫెన్స్ మెకానిజంని యూజ్ చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఈ ఫ్రస్ట్రేషన్ నుండి మనం రిలీఫ్ అనేది పొందుతాం. ఎందుకంటే చూడండి, we get angry or hurt by somebody, but we cannot react on that persons. We cannot express our feelings in front of that persons due to they are elder than us or we are working under them. In this case, we are releasing, we are expressing our angry or emotions, feelings on other persons, those who are weaker than us, those who are smaller than us. చూడండి, ఇక్కడ మనం ఎవరి వల్ల అయితే హట్ అయ్యామో, ఎవరి వల్ల అయితే మనకు కోపం వచ్చిందో వాళ్ళ మీద మనం తిరిగి ఆ రియాక్షన్ అనేది చూపించాలి. ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఎందుకంటే మనకి మెనీ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ కింద మనం పనిచేస్తూ ఉండొచ్చు. మరి ఇలాంటి టైంలో మనకి ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది కదా, ఎందుకంటే మనం వాళ్ళ వల్ల హట్ అయ్యాం, వాళ్ళ వల్ల కోపం వచ్చింది. ఈ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని, వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ఎమోషన్స్ అయితే కలిగే ఆ ఎమోషన్స్ని రిలీజ్ చేసుకోవడానికి మనం ఎన్నుకున్నటువంటి వేరే మార్గాన్నే మనం డిస్ప్లేస్ అంటాం. ఆ మార్గం ఏంటంటే వేరే వాళ్ళ మీద ఆ ఎమోషనల్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ని రిలీజ్ చేసుకోవడం. ఓకే, దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వన్ హస్బెండ్ బీటన్ బై హిజ్ వైఫ్, బట్ he unable to beat her due to many reasons. In this case, he beated the dog very cruelly and showed his angry on that dog. చూడండి, అంటే ఒక హస్బెండ్ తన భార్య వలన దెబ్బలు తిన్నాడు, కానీ తిరిగి తన భార్యను కొట్టలేని పరిస్థితి. అప్పుడు ఆ కుక్కని, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కని బాగా క్రూయల్గా కొట్టేసి తన కోపాన్ని అంతా కూడా కుక్క మీద చూపించుకున్నాడు. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే దట్ వన్ క్లర్క్ ఇల్ ట్రీటెడ్ బై హిస్ బాస్. దిస్ యాంగ్రీ ఈ షోడ్ ఆన్ ఫ్యూర్ ఆర్ ఆన్ హిస్ వైఫ్ or on his children. That is the displacement. And in third example also we can say that the student in the classroom punished by the teacher without any reason. He got very angry on the teacher, but he unable to show that angry on the teacher. So he beaten his younger sister to express or showed that angry. చూడండి, ఈ అంటే ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే మనం ఎవరి వల్ల అయితే హట్ అయ్యామో వాళ్ళ మీద మనం వాళ్ళని తిరిగి హట్ చేయలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళని హట్ చేయడం ద్వారా మన ఫ్రస్ట్రేషన్ని, మన టెన్షన్ని రిలీజ్ చేసుకోవడం. అంటే వాళ్ళ వల్ల హట్ అయితే మన ఈగో దెబ్బతింటుంది కదా. If we hurt by somebody, our ego hurted. ఆ హట్ అయినటువంటి ఈగో వల్ల మనకి ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కలుగుతాయి, అనెగ్జైటీ అనేది వస్తుంది. సో దీన్ని అన్నిటినీ మనం ఎలాగలాగ రిలీజ్ చేసుకోవాలి. ఆ రిలీజ్ చేసుకోవడానికి మనం ఎన్నుకున్న మార్గమే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. అర్థమైంది కదా. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ sublimation.
సబ్లిమేషన్, ఉదాత్తీకరణం. ఉదాత్తీకరణం తెలుగు మీకు అవసరం లేదు, యు ఆర్ స్టడీయింగ్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం, దట్స్ వై, బట్ ఐ ఆమ్ రైటింగ్. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, sublimation. The defense mechanism of the sublimation is very best defense mechanism to establish or build up our personality and to change undesired emotions, undesired desires, to change desired emotions, desired feelings. Because to use of the sublimation defense mechanism, we can change our undesired emotions into desired emotions. That's why it is called the best defense mechanism. Everybody should use this defense mechanism to build up their personality. Most of the scientists and educationists, what they were telling that to use the defense mechanism, to use the more of the defense mechanism is not good, and to use the less amount of the defense mechanism also not good. If we use the best defense mechanisms, then we will get good personality and we will establish our good personality. Okay, sublimation is one of them. Okay, sublimation means purifying or modifying undesired or unsocial desires or feelings. Very clear that chemistry students, they know very well this. Purifying or modifying. చూడండి, purifying or modifying our undesired unsocial desires or feelings. అంటే మన అన్డిజైర్స్ అన్సోషల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యూరిఫై చేసుకోవడం, మోడిఫై చేసుకోవడం. టు యూస్ ఆఫ్ దిస్ డిఫెన్స్ మెకానిజం వీ కెన్ మోడిఫై అవర్ undesired emotions, feelings and activities which are acceptable by society. Acceptable society. Ante to use of the sublimation of the defense mechanism, we can change our undesired emotions into desired emotions and socially acceptable emotions and get name and fame in the society. Name and fame in the society. చూడండి, అంటే ఇక్కడ ఈ యొక్క సబ్లిమేషన్ అనేటటువంటి డిఫెన్స్ మెకానిజంని యూజ్ చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అన్డిజైర్, అంటే మనకి పనికిరాని డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి పనికొచ్చే విధంగా మారిపోయి సొసైటీలో మనకంటూ ఒక పేరుని, మనకంటూ ఒక స్టేటస్ని తెచ్చిపెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద కాళిదాసు who was loved very much of that one girl but he failed. In this case, he wrote number of love stories to show his love on that girl and he became famous for his love stories. చూడండి, అందుకనే కాళిదాస్ అంటే కాళిదాస్ ఒక అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేశాడు, కానీ ఆ లవ్లో తను ఫెయిల్ అవడం జరిగింది. ఎనీవే ఈ వాంట్ టు షో హిస్ లవ్, బట్ డైరెక్ట్లీ ఇఫ్ హీ రైట్స్ లవ్ లెటర్స్ టు దట్ గర్ల్, ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇన్ దట్ కేస్ హీ స్టార్టెడ్ టు రైట్ ద లవ్ లెటర్స్, లవ్ స్టోరీస్ in the name of that girl and in the name of means in the name of that girl, and he became very famous of his love stories and love letters. Okay, this examples, in this case we can say more examples. చూడండి, అంటే ఇక్కడ సబ్లిమేషన్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మెరిట్స్గా మారేటటువంటి అవకాశం
ఉంటుంది. ద పర్సన్ హూ వాంట్స్ ఫైట్ విత్ అదర్స్, దట్ పర్సన్ బికేమ్ రెస్లర్ అండ్ బాక్సర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ ద సొసైటీ. అంటే ఒకడికి ఎప్పటికి ఎవరితో ఒకరు ఫైట్ చేయాలనే ఒకటి అంబిషన్ ఉంది. అతను ఏం చేశాడు, ఒక రెస్లర్గా మారి లేకపోతే ఒక బాక్సర్గా మారి తను మంచి నేమ్ని సంపాదించుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సబ్లిమేషన్. ఓకే, త్రూ ద సబ్లిమేషన్ వీ కెన్ గెట్ రిలీఫ్ అంటే ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్, anxiety అండ్ టెన్షన్స్ ఫ్రమ్ అవర్ ఫెయిల్యూర్స్. మన ఫెయిల్యూర్ వలన మనకి టెన్షన్స్ కలుగుతాయి, కాన్ఫ్లిక్ట్స్ కలుగుతాయి. బట్ టు చేంజ్ అవర్ యాక్టివిటీస్, చేంజ్ అవర్ డిజైర్స్, వీ కెన్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. మన అంబిషన్స్ అంటే మన యొక్క యాక్టివిటీస్ని, మన డిజైర్స్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనం ఫ్రస్ట్రేషన్ నుండి కొంత ఉపశమనం అనేది పొందుతాం. ఆ ఉపశమనం పొందడంలో మనం ఏం చేస్తున్నామంటే, ఉపశమనం పొందడానికి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి వే ఏంటిదంటే సోషల్లీ యాక్సెప్టబుల్ వే. అంటే సొసైటీ ఆమోదించినటువంటి దారిలో నడిచి సొసైటీకి మనం ఒక ఫేమస్ పర్సన్గా పరిచయం అయ్యి మన ఫ్రస్ట్రేషన్ నుండి మనం ఎస్కేప్ కావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సబ్లిమేషన్. ఫిఫ్త్ వన్, ఐడెంటిఫికేషన్. తాదాత్మీకరణ. In the process of the identification, we accepted the external qualities of others. అంటే through the defense mechanism of the identification, we are accepting the good qualities, external qualities of others. చూడండి, if any person get no success in achieving his goals, he makes establishment of his identity with the person who is influenced person in the society. చూడండి, ఇక యూఆర్ వెరీ క్లియర్ దట్ ఐడెంటిఫికేషన్ అంటే ఇఫ్ ఎనీ పర్సన్ గెట్స్ నో సక్సెస్ ఇన్ అచీవింగ్ హిస్ గోల్, then he makes establishment of his identity with the person who is influential person in the society. అంటే ఒక పర్సన్ తను లైఫ్లో సక్సెస్ని పొందలేకపోయాడు. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే సొసైటీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని తన ఐడెంటిటీగా ఏర్పాటు చేసుకుంటాడు, ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. వాళ్ళలో అంటే ఆ యొక్క సక్సెస్ పొందినటువంటి వ్యక్తిలో, సొసైటీ ఆమోదించినటువంటి ఆ వ్యక్తిలో తన యొక్క సక్సెస్ని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. దాన్నే ఐడెంటిఫికేషన్ అని అంటారు. ఇన్ ద టీనేజ్ ఏజ్, గర్ల్స్ అండ్ బాయ్స్ మేక్ దేర్ ఐడెంటిటీ విత్ హీరోస్ అండ్ హీరోయిన్స్. అంటే ఇక్కడ టీనేజ్లో పిల్లలు కూడా, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ ఐడెంటిటీని హీరోలో హీరోయిన్లో చూసుకుంటారు. అంటే దే ఫీల్స్ దట్ హీరోయిన్స్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్, దట్ హీరో సక్సెస్ ఈజ్ మై సక్సెస్. హౌ దట్ హీరో ఈజ్ యాక్టింగ్ లైక్ దట్ దే ఆర్ ట్రై టు యాక్ట్, దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సే దట్ వన్ పర్సన్ వాంట్స్ టు బికమ్ ఏ కలెక్టర్, but he unable to become a collector. He established his identity with the person who became a collector in his colony. చూడండి, తన ఐడెంటిటీని
ఎవరి మీద ఎస్టాబ్లిష్ చేసుకున్నాడంటే ఆ కాలనీలో ఇంకో పర్సన్ కలెక్టర్గా అయ్యాడు. ఆ కలెక్టర్లో తన ఐడెంటిటీని చూసుకోవడం స్టార్ట్ చేశాడు. అంటే ఈ లుక్స్ హిజ్ ఐడెంటిటీ ఇన్ దట్ కలెక్టర్ హూ బికేమ్ ద కలెక్టర్ ఇన్ హిజ్ కాలనీ. తన కాలనీలో ఎవరైతే కలెక్టర్ అయ్యాలో వాళ్ళలో తను కలెక్టర్ అయినట్టు, ఆ కలెక్టర్ చేసే పనులను తనే చేసినట్టు అంటే తను చూసుకోవడం జరిగింది. త్రూ దిస్ ప్రాసెస్ దే ఆర్ గెట్టింగ్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్నెస్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్. అన్నీ అంటే మనం ఏ డిఫెన్స్ మెకానిజం చూసుకున్నా కానీ డిఫెన్స్ మెకానిజం ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు గెట్ రిడ్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్, టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ లేకపోతే టెన్షన్స్ కానీ మనకి అంటే ఈ ఎనైగ్జైటీ కానీ అంటే వెన్ వీ ఫెయిల్డ్ ఇన్ అ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఎనీవే వీఆర్ గెట్టింగ్ ద ఫ్రస్ట్రేషన్, టెన్షన్, కాన్ఫ్లిక్ట్స్, so and so. We have to escape from that frustration, conflicts and so and so. In this ante to avoid these frustrations, conflicts, we are using the defense mechanism. Ante kada. So in this case also, in the identification also, the people are using the others success, their own success. అంటే దే ఫీల్స్ దట్ అదర్ సక్సెస్ ఈస్ దేర్ ఓన్ సక్సెస్, అదర్స్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్, దేర్ ఓన్ గుడ్ క్వాలిటీస్, లైక్ దే ఆర్ ఫీలింగ్ అండ్ గెట్ సమ్ అమౌంట్ ఆఫ్ ది రిలీఫ్ ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్. దిస్ ఈస్ ద ఐడెంటిఫికేషన్. దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ద పర్సన్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ బట్ ఈ అనేబుల్ టు బికమ్ ఏ డాక్టర్. ఇన్ దిస్ కేస్ he established his identity in his son or in his daughter, in his son and in his daughter. అంటే ఇక్కడ ఒక పర్సన్ డాక్టర్ అవ్వాలనుకున్నాడు, కాలేకపోయాడు. సో తన ఐడెంటిటీని ఎవరిలో చూసుకుంటున్నాడు? తన కూతురులో కానీ కొడుకులో కానీ. హూ బికేమ్ ద డాక్టర్, ఎవరైతే డాక్టర్ అయ్యారో వాళ్ళలో తన యొక్క ఐడెంటిటీని చూసుకుంటున్నాడు. అంటే వన్ పర్సన్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ బట్ ఈ అనేబుల్ టు బికమ్ ఏ డాక్టర్. హీ మేక్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హిస్ ఐడెంటిటీ ఇన్ హిస్ డాటర్ ఆర్ సన్ హూ బికేమ్ ద డాక్టర్ ఆఫ్టర్ వర్డ్స్. తర్వాత ఎవరైతే డాక్టర్ అయ్యారో వాళ్ళలో తన ఐడెంటిటీని చూసుకోవడం స్టార్ట్ చేశాడు. దిస్ ఈస్ ద identification. Some more defense mechanisms are there. Total 10 defense mechanisms are there. Next 5 defense mechanisms also I am going to tell. Okay, thank you very much watching my channel. Very clearly you have to try to understand that it is very important concept and getting compulsory 1 mark if you understand well of this topic. Thank you very much.